ఇక నాచారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణ ఫుడ్ బాలామృతం ప్లాంట్ ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆలోచిద్దాం. మన కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. దో ఇట్ ఈజ్ ఎ స్మాల్ వన్, బట్ రాష్ట్రంలో రేపటి తరం పిల్లలకి కావలసినటువంటి సమృద్ధికరమైన పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఒక కీలకమైనటువంటిది. కాబట్టి ఆ చిన్నారుల ఆరోగ్య పరిపుష్టి కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆసియానికి తగినట్టుగా చిన్నారులకు మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన సుపరిపాలన అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఒక భరోసాగా ఇవాటి కార్యక్రమంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్లాంట్ పరిశీలన కావించి అక్కడ వివరాలు తెలుసుకొని ఇక్కడికి కొంచెం సేపట్లో విచ్చేయబోతున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వర్యులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకొని టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా కూడాను విశేషంగా కనపడుతున్నటువంటి సందర్భంలో దాని తాలూకు రిజల్ట్స్ను కూడా తీసుకొని ఆ ప్రజా సంక్షేమం కోసం ఎంత వేగంగా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చునో ఆ మేరకు దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రోడక్ట్స్ సంబంధించి వివరాలని కూడా తెలుసుకొని ముందడుగు వేస్తూ ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇతర పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఇవాళ కార్యక్రమంలో చాలా మంది ప్రజా ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం తీసుకోబోతూ ఉన్నారు. ఇక్కడ వేదికకి కూడా విచ్చేస్తారు మన ముఖ్యమంత్రి వర్యులు. అక్కడ ప్రత్యేకంగా ఒక ప్లేక్ ఇనాగరేషన్ చూస్తూ ఉన్నాం. అక్కడ శిలాఫలకం ఏదైతే ఉందో మన బాలామృతం గట్టిగా ఉంటే బాగుంటుంది. కరతాళధ్వనిలో అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం రాష్ట్రానికి చెందినటువంటి బాలల యొక్క ఆరోగ్యం గురించి వారికి కావలసినటువంటి బాలామృతాన్ని పంచేటువంటి ఒక శిలాఫలకానికి సంబంధించి ఆవిష్కృతమైనట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్ ద్వారా. గౌరవనీయ శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు వెంకట్ నర్సింగ్ బల్మూరు గారు ప్రభుత్వ విప్ గారు, అలాగే అద్దంకి దయాగర్ గారు చీఫ్ విప్ గారు, ఇలా పెద్దలంతా మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే జనక్ ప్రసాద్ గారు చైర్మన్ ఎండబ్ల్యూఏబి, బండి రమేష్ గారు చైర్మన్ కమ్మ కార్పొరేషన్, బంగునూరు శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇత్యాది ప్రజా ప్రతినిధులతో పాటుగా డాక్టర్ జలాలిం తఫెస్సి చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ ప్రతినిధి గారు కూడా ఒకరు మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ యొక్క అదిగో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభిస్తున్నటువంటి వైనం చక్కగా ఒక పూలు చల్లుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా శ్రీకారం చుట్టేటప్పుడు పూలతోటే, పూల వర్షంతోటే అద్భుతం. మనం కూడా ఇక్కడి నుంచి చప్పట్లు కొట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం కూడా ఆస్వాదిస్తున్నటువంటి వైనాన్ని తెలియజెప్పుకుందాం. ఇది మన భుజం మనం తట్టుకోవాలి. మంచి కార్యక్రమం ఎప్పుడు జరిగినా కూడా మనస్ఫూర్తిగా అభినందించేటువంటి ఒక పెద్ద మనస్సు కావాలి. మనసులో ఆ చెంబ ఉండాలి. మనదా తనదా అన్నది కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, పిల్లల భవితవ్యం కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని అందించాలంటే పుట్టిన బిడ్డని అప్పటి నుంచే గనక పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టయితే, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉన్నట్టయితే ఎటువంటి ఆసుపత్రులకు పరిగెత్తాల్సినటువంటి పని లేకుండా రాష్ట్రానికి కావలసిన ఒక ధీరులుగా, ఒక శక్తివంతమైనటువంటి యువకులుగా మనకు పనికొస్తారు. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, చదువుకున్నది బుర్రకెక్కుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా సృజన, క్రియేటివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పోటీ పడేటువంటి ఒక చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, ఇవాళ ఎన్నెన్నో ఫెసిలిటీస్ వచ్చాయి. ఎప్పటికప్పుడు సవాళ్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా పిల్లలు పెరగాలి అంటే అయ్యో మా ఉద్యోగం పోతుందేమో ఇవన్నీ వస్తే అనేటువంటి బెంగ ఎక్కడైతే ఉంటుందో అటువంటిది లేకుండా ఉండాలంటే ఇదిగో ఇలాంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, ఈ బాలామృతం లాంటిది కనుక స్వీకరిస్తూ పెరిగినట్టయితే వాళ్ళ ఆలోచన విధానం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎటువంటి దిక్కుమాలిన సెల్ ఫోన్ పట్టుకొని పిచ్చి పిచ్చివి చూడకుండా పనికొచ్చేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకెళ్లేటువంటి ఆలోచన కలుగుతుందనే మాట మీతో మనవి చేసుకుంటూ, ప్రతి మెతుకు ప్రభుత్వం